'చిలసౌ' చూసిన తర్వాత ఆహ్, తనలో ఇంత మంచి డైరెక్టర్ ఉన్నాడా అని అందరికీ చాలా సర్ప్రైజింగ్‌గా అనిపించింది. అవును. కాకపోతే ఆ తర్వాత వచ్చిన 'మన్మధుడు 2' చూసిన తర్వాత చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. రాహుల్ మీద నమ్మకంతో థియేటర్‌కెళ్ళిన అవును. వాళ్ళు అవును. చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. ఈ సినిమా ఒప్పుకునేటప్పుడు ఈ హిట్, ఫ్లాప్ దాన్ని బేరీజ్ చేసుకోవడం ఉంటాయండి మీకు? అంటే 'చీలాసౌ' సినిమా రాహుల్ తీశారండి. హ్మ్. ఆ రోజు ఆ కథ, ఆ స్క్రీన్ ప్లే, ఆ సినిమా మేకింగ్ రాహుల్ చాలా తీశారు. అంటే మీరన్నట్టు న్యూ ఏజ్ ఫిల్మ్ అవును. మేకర్ ఒకడొచ్చాడు అనే అవును. పాయింట్‌లో అవును. చాలా తీశారు. 'మన్మధుడు 2' నాకు తెలిసి అది రాహుల్ కథ కాదు. హ్మ్. అది ఒక ఫ్రెంచ్ రీమేక్ కథ. అవును. ఆహ్, అది ఆ టీమ్ కలెక్టివ్‌గా తీసుకున్న డెసిషన్ అండి. అందులో ఉన్న థింగ్స్ అంటే దానికి 'మన్మధుడు 2' అని టైటిల్ పెట్టాలనుకున్న దానికి సంబంధించిన అన్నీ అక్కడ టీమ్ వర్క్ అండి. ఇట్స్ నాట్ ఓన్లీ డైరెక్టర్స్ వర్క్. సో, నేను 'మన్మధుడు 2' నన్నేం ఎఫెక్ట్ చేయలేదు. అంటే రాహుల్‌ని జడ్జ్ చేయడానికి అసలు నా మైండ్‌లో కూడా లేదు. సో, నేను 'చీలాసౌ'ని మైండ్‌లో పెట్టుకొనే రాహుల్ మీద నమ్మకంతో ముందుకొచ్చాను. మామూలుగా అయితే మీ దగ్గరికి కథ చెప్పడానికి డైరెక్టర్‌లొస్తే, కేవలం ఆ కథ వరకే ఆలోచిస్తారా? లేదంటే అతని బ్యాక్‌డ్రాప్ ఏంటి? అతను ఏం తీసాడు? చెప్పిన కథని సినిమాగా తీయగలడా లేదా? ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఉంటాయి. ఫస్ట్ కథ చూస్తానండి. కథ 90% కథలు హుక్ అవ్వండి మనకి. 10% హుక్ అవుతాయి. హుక్ అయిన తర్వాత మీరన్న నెక్స్ట్ థింగ్స్ యాడ్ అవుతాయండి. తను తీయగలుగుతాడా లేదా? తను ఆల్రెడీ ప్రీవియస్ సినిమా తీస్తే కొన్ని ఆడకపోవచ్చు. బట్ అది ఎందుకు ఆడలేదు? తన వర్క్ తను ఎలా చేశాడు? తను ఎలా హ్యాండిల్ చేశాడు? ఇవన్నీ చూసి ముందుకెళ్తాను. డెబ్యూటెంట్ అయితే ఎక్కువ వరకు మన బిలీఫ్ మీదే వెళ్తామండి. అంటే తను తీయగలడు అనే నమ్మకం మనకి ఏర్పడితే ముందుకెళ్ళిపోవడం.